ఒకేసారి ప్రపంచాన్ని నాశనం చేసే రష్యా అంతిమ అస్త్రం. మీరు ఊహించగలరా? ఒకసారి యాక్టివేట్ అయితే మానవ జాతికి ముగింపు వచ్చేలా ఉండే సిస్టమ్ ను. ఇది కథ కాదు, కల కాదు, ఇది నిజం. ఇది రష్యా అభివృద్ధి చేసిన ఒక గోప్యమైన అణు ప్రతిచర్య వ్యవస్థ. పేరు డెడ్ హ్యాండ్ సిస్టమ్. దీని లక్ష్యం ఏమిటో తెలుసా? ఒకవేళ రష్యా మీద ఎవరైనా అణుదాడి చేస్తే, అక్కడి నాయకులు చనిపోతే, మిగిలిన సైన్యం కూడా అంతమైతే, అప్పుడు చివరగా యాక్టివేట్ అయ్యే యంత్రం ఇది. ప్రపంచం మీద ఘోర ప్రతీకారం తీర్చే మానవత్వ వ్యతిరేక యంత్రం. ఇది ఎలా పనిచేస్తుంది? రష్యా దేశం మొత్తం మీద 1 లక్షకు పైగా కంప్యూటర్లతో ఒక శక్తివంతమైన నెట్వర్క్ ను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ లోపల ప్రత్యేకమైన సెన్సార్లు ఉంటాయి. అవి గాలిలోని రేడియేషన్ స్థాయిలను, భూమి ప్రకంపనలు, మానవ కలహాల లాంటి డేటాను నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. ఒకవేళ ఏదైనా అణుదాడి రష్యా మీద జరిగితే ఈ వ్యవస్థ వెంటనే ప్రెసిడెంట్ కార్యాలయం పుతిన్ ఆఫీస్ కు సంకేతం పంపుతుంది. 24 గంటలు ఎటువంటి సమాధానం రాకపోతే ఈ వ్యవస్థ స్వయంచాలకంగా 5000 అణుబాంబులను ప్రయోగిస్తుంది. ఈ బాంబులు యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, లాంచర్ బేస్లు, ర్యాకెట్ స్టేషన్ల ద్వారా ప్రయోగించబడతాయి. వీటి లక్ష్యం శత్రు దేశాలు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జనాభా ఉన్న ప్రాంతాలే. ఇది మానవులను మాత్రమే లక్ష్యంగా చేసేది కాదు. అంతర్యుద్ధమైన, అణుదాడి అయినా సమాధానం మాత్రం ప్రపంచం మొత్తాన్ని నాశనం అనే విధంగా ఉంటుంది. ఇది రష్యా యొక్క తీవ్రమైన హెచ్చరిక. మమ్మల్ని నాశనం చేస్తే మేము కూడా మిమ్మల్ని అంతమొందిస్తాం. ఇది నిజంగా యాక్టివేట్ లో ఉందా అనే ప్రశ్నకి అధికారికంగా రష్యా దీన్ని ఒప్పుకోలేదు. కానీ పలువురు భద్రతా నిపుణుల ప్రకారం ఈ వ్యవస్థ ఇప్పటికీ యాక్టివేట్ లో ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఈ వ్యవస్థ యాక్టివేట్ అయి నిజంగా బాంబులు ప్రయోగించబడితే మొత్తం మానవ జాతికి ఇది ఆఖరి రోజు అవుతుంది. ఇది కేవలం ఓ దేశం మీద కాదు, ప్రపంచం మీదే తుది తీర్పు లాంటి మరణాయుధం. ఈ వ్యవస్థ వాస్తవంగా ఉందా లేక భయం కలిగించేది మాత్రమేనా అన్నది ఇప్పటికీ రహస్యమే. కానీ దీని ఉనికి ప్రపంచాన్ని తలదించుకునేలా చేస్తుంది. ఇది మానవతపై రష్యా వేసిన చివరి గుడ్డుపట్టు లాంటి హెచ్చరిక. ఇలాంటి భయానక మిలిటరీ సీక్రెట్స్, మిస్టరీలు తెలుసుకోవాలంటే ద స్ట్రేంజ్ సిగ్నల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని విచిత్ర విశేషాలు త్వరలో మీ ముందుకు.